నమస్తే, నేను ఆదిత్య. మేడారంలో మిరాకిల్ అంటూ ఒక వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. సాక్షాత్తు ఢిల్లీని మేడారం తీసుకొచ్చింది. 50,000 చెట్లు చనిపోయాయి, కానీ ఒక్క పక్షి కూడా చనిపోలేదు. మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఇటీవల కాలంలో మేడారంలో దాదాపుగా 50,000 చెట్లు ఒకేసారిగా నేలమట్టం అయ్యాయి. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక్క పక్షి కూడా చావలేదు. ఏం జరిగి ఉండొచ్చు? మిరాకిల్, ప్రకృతి మిరాకిల్ అనుకోవాలి. ఆ ప్రకృతి మిరాకిల్ ఏం జరిగింది అని తెలుసుకోవడానికే తలపడినటువంటి శాస్త్రవేత్తలు మేడారం వచ్చారు. మేడారం వచ్చి ఢిల్లీకి ఒక నివేదిక ఇచ్చారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే బంగాళాఖాతంలో అరేబియా సముద్రంలో అల్పపీడనాల కారణంగా 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. బహుశా అందుకే 50,000 చెట్లు ఒకేసారి నేల కొరిగాయి, కూలిపోయాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉండే సారాంశం. దాంతోపాటు సారవంతమైనటువంటి నేల మేడారం దగ్గర, ములుగు జిల్లా ఏటూరు నాగారం దగ్గర ఇది జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం దగ్గర సారవంతమైనటువంటి భూమి ఉంది. సో సారవంతమైన భూమి కాబట్టి వర్షము పడిన తర్వాత వీచినటువంటి బలమైనటువంటి గాలులకి ఈ చెట్లు కూలిపోయి ఉండొచ్చు, నెలకొరిగి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. అంటే వాళ్ళకి అర్థం కాల. సరే ఓకే, 50,000 చెట్లు పోయినాయి కదా, 50,000 చెట్లు పోయినప్పుడు ఒక పిట్టన్న చచ్చిపోవాలి కదా, ఒక్క పక్షి అన్న చనిపోవాలి కదా. కానీ ఒక్క పక్షి కూడా చనిపోవాలి. ఒక్క పక్షి కూడా చనిపోయినట్టు వాళ్ళు గుర్తించలేదు. వాళ్ళ నివేదికలు అది పొందుపరచలేదు. పైగా వాళ్ళు ఆస్తి నష్టం అంటే చెట్లు కూలిపోయాయి తప్పితే ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు, ఒక పక్షి కూడా చనిపోలేదని చెప్పి చెప్పారు. అంటే 50,000 చెట్లు ఒకేసారి కూలిపోతే అంత పెద్ద గాలికి 130 నుంచి 140 కిలోమీటర్ల స్పీడ్ తోటి, వేగంతో వీచినటువంటి గాలులకి 50,000 చెట్లు నేల కొరిగి కూలిపోతే ఊచకోత కోసినట్టు అక్కడ ఆ దృశ్యాన్ని చూస్తే, ఆ దృశ్యాన్ని చూడొచ్చు, ఎవరైనా యూట్యూబ్లో చూడొచ్చు. ఏటూరు నాగారం, ములుగు దగ్గర, ములుగు జిల్లా ఏటూరు నాగారం దగ్గర ఏ విధంగా ప్రకృతి వైపరీత్యం సంభవించింది. 50,000 చెట్లు అంటే చిన్న మాట కాదు కదా. అది కూడా 332 హెక్టార్లలో 332 హెక్టార్లు అంటే ఒక హెక్టార్కి 2.5 ఎకరా, దాదాపుగా 670 700 ఎకరాల్లో విస్తీర్ణంలో, 700 ఎకరాల విస్తీర్ణంలో సుమారుగా మీకు 50,000 చెట్లు, రకరకాల చెట్లు, అది అడవి కదా. సో అక్కడ నీకు 50,000 చెట్లు కూలిపోతే ఒక్క పక్షన్న మరి చనిపోవాలి కదా ప్రకృతి. అంటే ఒకవేళ అంటే వాటికి ముందే తెలిసిందా? అంటే జనరల్గా పక్షులకి, జంతువులకి ప్రకృతి వైపరీత్యాలు ముందే తెలుస్తాయి అంటారు. ఎంత ముందు తెలిసి ఉంటే తెలిస్తే అది తెలియదు. అవి వెళ్ళిపోవాలి కదా, అవైతే వెళ్ళాలి కదా. 130 140 గాలి స్పీడ్ వీస్తే ఏ పక్షైనా బతుకుతుంది అసలు? అంటే ముందుగా అప్రమత్తం అయ్యి అవి సురక్షిత ప్రాంతానికి వెళ్ళాయి, అంతే కదా. కొన్ని 50,000 చెట్లు అంటే కొన్ని లక్షల పక్షులు ఉంటాయి కదా, రకరకాల పక్షులు ఒక్కటి కూడా చనిపోయిన దాఖలాలు లేవు. అంటే ముందుగానే అవి గమనించి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాయి. అంటే వాటిని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రవచనకర్తలు చాలామంది చెప్తూ ఉంటారు, ఈ ప్రకృతిలో దాచుకునే వాళ్ళు, ఏదైనా జీవం ఉందంటే దాచుకునేవాళ్ళు, ఆహారం దాచుకునే జంతువు ఏదైనా ఉందని అంటే అది ఒక మనిషి అనంట. జీవకోటిలో, ఈ జీవకోటి మొత్తంలో దాదాపు వాళ్ళు ఏదో చెప్తుంటారు, కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి జీవకోటి. ఈ మొత్తం జీవరాశుల్లో దాచుకునేటువంటి జంతువు, స్వార్థపూరితమైనటువంటి జంతువు, స్వార్థపూరితమైన జీవి ఏదైనా ఉందంటే మనిషి జన్మ ఉత్కృష్టమైనటువంటి జన్మ అని చెప్తుంటారు. మళ్ళీ వీళ్ళు అద్భుతమైనటువంటి జన్మ, అసలు మనిషి జన్మ అనేది అసలు అన్ని జన్మల కంటే పవిత్రమైనటువంటి జన్మ అని చెప్తుంటారు. మరి అంత పవిత్రమైనటువంటి జన్మ అయితే ఆహారం కోసం మిగతా జీవులు ఏవి కూడా తాపాత్రపడి దాచుకోరు, ఆస్తులు దాచుకోరు, బ్లాక్ మనీ దాచుకోరు కదా, ఏ జీవులు కూడా దాచుకోరు కదా. అదేమంటే వీళ్ళు ఏం చెప్తారంటే
మాట్లాడేటువంటి అవకాశం ఒక మనిషికే ఉంది, అదే అద్భుతం అని అంటారు. అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి సపోజ్ తమిళనాడు వెళ్తాం, తమిళంలో వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కాదు. అంటే వాళ్ళు భాష మాట్లాడినట్ట, వాళ్ళకి భాష లేనట్ట కాదు కదా. అలాగే జంతువులు అరుస్తూ ఉంటాయి, ఆ అరుపుల్లో సంకేతం వాటికే తెలిసింది, ఆ జాతి పక్షులకే తెలిసింది, అది ఒక లాంగ్వేజ్. ఓకే, అది మనకు అర్థం కాలేదు కాబట్టి అవి మాట్లాడుకోవు, అవి మూగ జంతువులు అంటాం. మనం అనేది అదే కదా, అవన్నీ మూగ జంతువులు, మనమే మాట్లాడుతున్నాం అని అంటారు. ఈ ప్రవచనకర్తలు కూడా అదే కదా చెప్పేది చాలామంది. మనకి ఒక్కరికే మాట్లాడేటువంటి ఇది ఉంది, మిగతా మాట్లాడలేవు, ఉత్కృష్టమైనటువంటి జన్మ అని అంటారు కదా. చిలకలు మాట్లాడుకోవా, అరవ్వా? అరుస్తాయి కదా. జంతువులు అన్నీ మాట్లాడుకుంటాయి కదా. ఒక జంతువుకి ఒక జంతువుకి కమ్యూనికేషన్ ఉంటుంది కదా. అది మనకు అర్థం కాదు ఆ భాష, అంతే. అర్థం కానిటువంటి భాషని అవి మూగ జంతువులు అంటారు వీళ్ళు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ములుగు జిల్లా ఏటూరు నగరం దగ్గర ఈ మొత్తం 50,000 చెట్లు కూలిపోయినాయి. కూలిపోయినప్పుడు పక్షులన్నీ వెళ్ళిపోయినాయి. పక్షులన్నీ ఎలా వెళ్తాయి? కొన్నైనా ఉండాలి కదా. వాటి కమ్యూనికేషన్ లేకపోతే అవి ఎలా వెళ్తాయి? అవి మొత్తం పొలోమని వెళ్ళిపోవు కదా. పైగా ఎక్కడికి వెళ్ళాలి? సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి. సురక్షిత ప్రాంతం వాటికి ఎలా తెలుసు? వాటికి ఏదో కమ్యూనికేషన్ ఉంటుందిగా. సపోజ్ మనకు హైదరాబాద్లో ప్రమాదం వచ్చింది అనుకుందాం, వస్తుందని చెప్పి ఎవరైనా మనకి అప్రమత్తం చేస్తారని అనుకుందాం. మనకు సాంకేతిక పరిజ్ఞానం ఉంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. మనకన్నా సాంకేతిక పరిజ్ఞానం పక్షులకి జంతువులకి చాలా ఉందని చెప్పి ఈ ఇన్సిడెంట్ ద్వారా అర్థమవుతుంది. సరే, మనకి సాంకేతిక పరిజ్ఞానం ఉందని చెబుతున్నారు కాబట్టి ముందుగా తెలుసుకుందాం అనుకున్నాం. ముందుగా మనం ఏం చేస్తాం? అందరికి ఫోన్లు చేసి సురక్షిత ప్రాంతం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతాం కదా. మరి అవి కూడా అలానే వెళ్ళి అని చెప్పి అనుకోవాలిగా. సో ఇది ఒక మిరాకిల్. ఆ ఇన్సిడెంట్, అక్కడికి వెళ్ళినటువంటి అసలు శాస్త్రవేత్తలకు అర్థం కానిటువంటిది ఏంటంటే, అసలు ఒక్క పక్షి కూడా ఎందుకు చనిపోలేదు. ఇంత పెద్ద ప్రకృతి వైపరీత్యం సంబంధించింది కదా. అక్కడికి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు నేను చెప్తాను. అక్కడ పైగా వర్క్షాప్ నిర్వహించారు అటవీ ప్రాంతాలకు సంబంధించి. అక్కడ అటవీ అధికారులు ఉంటారు కదా, అటవీ శాఖకు సంబంధించిన వాళ్ళు వర్క్షాప్ నిర్వహించారు. అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు NRSC, అలాగే NARL, దీనికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల బృందం వచ్చి భారీ ఎత్తున ఉండేటువంటి మహావృక్షాలు కూడా కూలిపోయినాయి అని చెప్పి మొత్తం పరిశీలించారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, బంగాళాఖాతంలో అరేబియా సముద్రంలో 2 ప్రాంతాల వాయుగుండం సంభవించిన కారణంగా 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది అంటున్నారు. వీస్తే అందరికీ వీయాలిగా. అది అక్కడ ఆ ప్రాంతంలో వరకు వీచిందని చెప్పి వాళ్ళు ఏదో ఐడెంటిఫై చేశారు వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం. అయితే ఇక్కడ బలమైన మేఘాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అయిన కారణంగానే భారీ వర్షం కురిసింది ఆ ప్రాంతంలో అనేది ఒకటి చెప్తున్నారు. ఇక్కడ సారవంతమైన భూముల్లో చెట్లు బాగా ఎదిగున్నాయి, అందుకని కూలిపోయినాయి అని చెప్పి చెబుతున్నారు. నేల కొరగడానికి కారణం అది అని చెప్తున్నారు. సో 50,000 చెట్లు విరిగిపోయినాయి ఇంతవరకు చెబుతున్నారు. కానీ ఆ పక్షులు ఎక్కడికి పోయినాయి, ఎలా పోయినాయి అనేది మాత్రం వాళ్ళకి మిరాకిల్. దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో సబ్మిట్ చేస్తే వాళ్ళు మేడారంలో జరిగినటువంటి ఈ మిరాకిల్ మీద వాళ్ళకి అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఆల్రెడీ ఒక బృందం, అంటే తలపండినటువంటి శాస్త్రవేత్తలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన తలపండిన శాస్త్రవేత్తలు వచ్చి అక్కడ వర్క్షాప్ నిర్వహించి అక్కడ వాళ్ళందరినీ కనుక్కొని అక్కడ అసలు ఏం జరిగింది అనేది రకరకాల అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు తేల్చింది ఏంటంటే, ఒకే చోట మేఘావృతం అయింది, బలమైన గాలులు వీచాయి, సారవంతమైన నేలలో ఉన్నటువంటి చెట్లు కూలిపోయాయని చెప్పారు. మరి దీనికి సమాధానం ఏంటంటే, వాళ్ళకి అంతుపట్టినటువంటి అంశం ఇదే ప్రకృతి అద్భుతం, ప్రకృతి మిరాకిల్ అని చెప్పి అనుకోవాలి. 50,000 చెట్లు అంటే 700 ఎకరాలు సుమారుగా 50,000 చెట్లు పోయినాయి అంటే అదంతా ఒకటైతే అసలు పక్షులు ఏమైపోయాయి? రకరకాల పక్షులు ఉండేవి అక్కడ, కొన్ని లక్షలు ఉండేవి. మరి ఆ పక్షులు ఏమైపోయాయి? వాటికి అసలు ఏం జరిగింది ఆ ప్రాంతంలో? మేడారంలో సమ్మక్క సారక్క సంబంధించినటువంటి ప్రాంతం అది, అంతే కదా. సమ్మక్క సారక్క మేడారం, ఆ ప్రాంతంలో ఏం జరిగింది అనేది ఆ మిరాకిల్ని మొత్తాన్ని తెలుసుకుంటే కనుక అదేంటనేది. అందుకే ఢిల్లీ వాళ్ళు పరాశంలో ఉన్నారు. బహుశా నరేంద్ర మోడీ గారు తెలంగాణ వచ్చినప్పుడు సమ్మక్క సారక్క గురించి మాట్లాడుతూ ఉంటారు. బహుశా నేను అనుకోవటం దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక ఇన్సిడెంట్గా, సంఘటనగా గుర్తించి దీని మీద ఇంకా స్టడీ చేస్తే కనుక
అప్పుడు అసలు ఈ పక్షులు ఎలా వెళ్ళినాయి ఏంటి ఇవన్నీ తెలిసేటువంటి అవకాశం లేదు. అప్పటి వరకు దీన్ని ఒక మిరాకిల్ అనుకోవాల్సిందే. థ్యాంక్ యూ.